Hi viewers, welcome to Krishna Bhagwan channel. This is Dr. Ramya Chaudhary, chairman and founder of Krishna Bhagwan channel and Krishna Bhagwan Seva Trust. 45 ఏళ్ల యువతి వాళ్ళ భర్తతో 3 పిల్లలతో హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంది. అయితే ఒకసారి వాళ్ళ 10th క్లాస్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేసుకుందాం అని చెప్పి తను పిలిచారు. పిలిచినప్పుడు తను వెళ్ళింది. అయితే అంతకు ముందు ఉన్నటువంటి అనుబంధం వల్ల అక్కడ తనకి ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. ఆ పరిచయం ఎక్కడి దాకా వెళ్ళింది అనంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనేంత వరకు కూడా వెళ్ళింది. అయితే ఇలా పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళకి అడ్డం ఎవరు? ఆవిడ భర్త మరియు 3 పిల్లలు. అయితే ఈవిడేం ఆలోచించింది, భర్తే కదా విడాకులు ఇచ్చేస్తే అయిపోతుంది అని అనుకుంది. కానీ మరి పిల్లల సంగతి ఏంటి? ఇది తనకి అర్థం కాలేదు. అయితే బాగా ఆలోచించి తను ఒక నిర్ణయానికి వచ్చింది. అదేంటి అనంటే పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే పిల్లలకి పెరుగన్నం పెట్టింది. ఆ పెరుగన్నంలో విషం కలిపి పెట్టింది. ఆ పిల్లల వయసు ఎంతో తెలుసా అండి? 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 3 మగ పిల్లలు. అయితే తను విషం కలిపిన అన్నం పెట్టి తాను నీళ్లు తీసుకొస్తానని బయటికి వెళ్ళింది. ఇంతలో వాళ్ళ తండ్రి వచ్చాడు ఇంటికి. పిల్లలు 3 కూడా కడుపు నొప్పి వస్తుంది అని వాళ్ళ తండ్రికి చెప్పారు. అయితే తండ్రి హాస్పిటల్కి తీసుకెళ్లే దారిలోనే పిల్లలు చనిపోయారు. చూడండి ఎంత దారుణం కదా. అయితే వీళ్ళు పోలీసులు పిలిచారు. పోలీసులు వచ్చి తండ్రినే అనుమానించారు. తర్వాత తల్లిని కూడా పిలిచి విచారిస్తే జరిగిందంతా చెప్పింది. అసలు ఎంత అన్యాయం అండి. మీకు పిల్లలు వద్దు అడ్డం అనుకుంటే పిల్లల్ని కనకండి. కానీ ఎందుకు వాళ్ళని ఇలా బాధ పెడుతున్నారు చెప్పండి? పిల్లలు లేక ఎంతో మంది ఎంతో బాధపడుతున్నారు. లేక చాలా మంది ఎన్నో బాధలు పడుతున్నారు. ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ కొంతమందికి అయితే 8 నెలల వరకు గర్భం ఉండి తర్వాత అబార్షన్స్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లలు లేక ఎంతమంది బాధపడుతుంటే పిల్లలు ఉండి వాళ్ళని చంపడం ఎంత బాధాకరమైన విషయం అండి. ఆలోచించండి. మీకు పిల్లలు వద్దు అనుకుంటే కనకండి. అసలు నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అనే విషయం గురించి నాకు అసలు ఆశ్చర్యం అనిపించిందండి. ఈ విషయంలో అక్రమాలు చేస్తున్నటువంటి ఆడవాళ్ళు బయటికి వస్తున్నారు. ఎన్నో ఇన్సిడెంట్స్ మనం చూస్తున్నాము. అయితే నేను ఫస్ట్ చెప్పాను మీకు, భగవంతుడు తాను అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అని. అమ్మ దేవతే, కానీ ఎందుకు ఇలా తయారవుతున్నారు? సమాజం ఏమవుతుంది? సమాజంలో తల్లే ఇలా తయారైతే రేపొద్దున పిల్లల పరిస్థితి ఏంటి? తల్లి తండ్రి ఇద్దరూ కూడా పిల్లల గురించి ఆలోచించండి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. పిల్లలని మనము ఒక మంచి స్థాయిలో, ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని ఆలోచించాలి. కానీ ఇలా చేయడం ఎందుకండి? మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి పిల్లల్ని. లేదా అనాథ శరణాలయాలు ఉన్నాయి, అందులో జాయిన్ చేసేయండి. మీకు అడ్డం అనుకుంటే, మీరు చేసే పనులకి అడ్డం అనుకుంటే పిల్లలకి ఒక దారి చూపించి మీ దారి మీరు చూసుకోండి. అంతేకాని దయచేసి పిల్లల్ని మాత్రం అనవసరంగా చంపకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఇటువంటి క్రూరమైనటువంటి పనులు చేసే వాళ్ళ మీద ఎటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి అనే మీ నిర్ణయం గురించి నా కమెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. చెప్పేది ఏంటంటే, భార్యాభర్తలు మీకు మీ కుటుంబంలో మీ ఇరువురికి ఎటువంటి విభేదాలు వచ్చినప్పటికీ కూడా మీరు సర్దుకుపోవాలి. అలా సర్దుకుపోతేనే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగోవాలి అనంటే ముందుగా మీరు మీకున్న ఈగో ప్రాబ్లమ్స్ అనేవి పక్కన పెట్టాలి. మీరు మీ కోరికల కోసమో లేదా డబ్బు సంపాదన కోసమో వేరే ఇతర ఏ కారణాల చేతనైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తుని మాత్రం దయచేసి నాశనం చెయ్యొద్దు. మీరు సర్దుకుపోవాలి. మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకోవాలి అనేదే నా కోరిక. కుటుంబ వ్యవస్థ అనేది నిలబడాలి. మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థ అనేది విచ్ఛిన్నం కాకుండా చూసుకునే బాధ్యత మీకే ఉంది. మీరు అలా చేస్తారని ఆశిస్తూ డాక్టర్ రమ్య సైనింగ్ ఆఫ్.